ఓం నమ శివాయ. ఇప్పుడు మనం మా ఊరు దగ్గరలో ఉన్న బోడికొండ దగ్గర ఉన్నాం. సో పాండవులు ఇక్కడ అజ్ఞాతవాసం అరణ్యవాసం చేసినప్పుడు ఇక్కడ కొన్ని రోజులు ఉన్నారని చెప్పి మా పెద్దలు చెప్పారు. సో మీకు చూపిస్తా, పైన శివాలయం కూడా ఉంటుంది. అలాగే కొన్ని రథం నడిస్తే అచ్చులు ఉంటాయి కదా, రథ చక్రాల అచ్చులు కూడా పైన ఉన్నాయి. సో ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం. టైం ఎంత ఉందని 12:30 అవుతుంది. కొండపైకి ఎక్కేసరికి ఎంత టైం అవుతుందో చూసి మీకు మొత్తం ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇది చాలా ప్లెయిన్ ఉంటుంది కొండ మొత్తం, అందుకనే బోడికొండ అని చెప్పి పేరు పెట్టారు. సో కొంచెం అప్పు ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా కొంచెం ఇబ్బందే. చూడొచ్చు చుట్టూ ఒక 7 హిల్స్ ఉంటాయి. అనిల్ అలిసిపోతున్నాడా? పైకి ఎక్కడం అయితే చాలా కష్టంగా ఉంది, అలిసిపోతున్నాం. చూడండి మీరు, అప్పు ఉంది. కొండ ప్లేన్ ఉన్నా సరే అప్పు అయితే చాలా హెవీగా ఉంది. సో ఇంకా మనం చాలా అప్పు ఎక్కాలి. చూడండి, మీకు రథం వచ్చుదని చెప్పాగా, చూడండి ఇది ఒకటి, అలాగే అటువైపు 2 రథం వచ్చారు. ఇంకా మీకు పైన చూపిస్తా. అప్పులే చూసారుగా, ఇవి పెద్ద పెద్ద పాదాల అచ్చులు మీకు కనిపిస్తున్నాయి. కొండ ఎక్కడం అయితే చాలా కష్టంగా ఉంది. మీరు చూడొచ్చు ఎంత ఎక్కామో. అటు చూపి. లొకేషన్ చాలా బాగుంటుందండి. ఇది మీరు ఎప్పుడైనా వచ్చి చూడొచ్చు ఈ లొకేషన్ని. చూడండి మీకు ఎలా ఎక్కుతున్నాం చూపిస్తున్నాం. చూసారు కదా, మనం హిల్ సగం వరకు ఎక్కాం. సో చూడండి, చుట్టూ మనకు 7 హిల్స్ ఉంటాయి. చూడండి, అది మడ్డివల్స్ రిజర్వాయర్. ఇక్కడి నుంచి సీనరీ అయితే అదిరిపోద్ది. సో మీకు కొద్ది దూరం వెళ్ళగానే పాండవుల పంచని కూడా చూపిస్తా. ఈ కొండ నుంచి పాండవుల పంచ అనేది అటువైపు ఉంటుంది, వేరే హిల్లో. అది మీకు జూమ్ చేసి చూపిస్తా. ఈ హిల్ ఎక్కాం కదండి, ఇక్కడ శివయ్య ఉన్నారు. సో పాండవుల పంచ అనేది అటువైపు ఆ కొండలో ఉంటుందండి. మీకు అక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా, అది చాలా స్వరంగా ఉంటుంది. ఆ హిల్ మిడిల్లో ఉంటుంది ఆ గ్యాప్. సో మనం ఇప్పుడు కొంచెం దట్టంగా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మేము వెళ్ళలేకపోతున్నాం. కొన్ని ఏమైనా ఉండవచ్చు యానిమల్స్, సో కొంచెం ఇప్పుడైతే వెళ్ళలేం. పూర్వకాలంలో అయితే వెళ్ళేవారు. సో ఇదంతా చూడవచ్చు. ఇక్కడ నుంచి కొద్ది దూరంలో సంగం టెంపుల్ కూడా పాండవులే నిర్మించారని మన పెద్దలు శాస్త్రాలు చెప్పాయి. ఫైనల్లీ మనం కొండపైకి వచ్చేసాం. మీకు ఆ పైన 2 రాళ్ళు ఉన్నాయి కదా, ఆ 2 రాళ్ళ మధ్య ఉంటుంది శివలింగం. సో ఇప్పుడు మనకి అనిల్ చూపిస్తాడు దారి. ఇదిగోండి. హాయ్ ఫ్రెండ్స్, దారి అంటే ఇలాగే అండి.